పోలింగ్ ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూకేలో సీసీటీవీ కెమెరాల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తో కలిసి ఆయన జేఎన్టీయూకేలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను ఈ రోజు మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. జేఎన్టీయూ క్యాంటీన్ పైన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల స్క్రీన్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్ ఛాంబర్ మీటింగ్ హాల్లో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిర్వర్తించవలసిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంలను జేఎన్టీయూలో వివిధ బ్లాకుల్లో సిద్ధం చేసి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూ క్యాంటీన్ పైన సీసీటీవీ కెమెరాల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. సీలింగ్ చేసే క్రమంలో కూడా ఏజెంట్లు మరియు క్యాండిడేట్స్ వాళ్ళ సమక్షంలో ఇక్కడ సీలింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత క్యాండిడేట్లు, ఏజెంట్లు ఏవైతే సీసీటీవీలో మనం ఇప్పుడు ఫీడ్ తీసుకుంటున్నామో దాన్ని వాళ్ళు వచ్చి చూడడానికి వాళ్ళకి అక్కడ ఏర్పాటు కూడా వాళ్ళకి చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చేసేటువంటి స్ట్రాంగ్ రూమ్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆర్ఓలు, అదే రకంగా ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ అధికారులు, వీళ్ళందరూ కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ స్ట్రాంగ్ రూమ్లో ప్రతి ఒక్క షిఫ్ట్కి ఒక గెస్టెడ్ ఆఫీసరు, ఒక పోలీస్ ఆఫీసర్ షిఫ్ట్లో ఉండి వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ని సందర్శించి మళ్ళీ వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చుంటారు. కంట్రోల్ రూమ్లో అక్కడ అన్ని కాన్స్టిట్యున్సీ తరపునటువంటి రిప్రజెంటేటివ్స్, పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. క్యాండిడేట్స్ అలాంటి వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఏమైనా తెలియచేయాలంటే కంట్రోల్ రూమ్లో తెలియచేయచ్చు. అలాగే క్యాండిడేట్స్కి, పొలిటికల్ పార్టీ వాళ్ళందరికీ కూడా ఏమైనా సమస్య ఉంటే ఎవరికి తెలియచేయాలని చెప్పి వివరాలు కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ సో కాబట్టి ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు నేరుగా మన దృష్టికి తీసుకొచ్చే విధంగా చేస్తున్నాము. అండ్ తర్వాత కౌంటింగ్ కోసం చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నాము. కౌంటింగ్ కోసం కౌంటింగ్ ఏజెంట్లకి మనం ఏ రకంగా చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నాము. కౌంటింగ్ రోజు కూడా మూడు అంతస్తుల మన ఇప్పుడు సెక్యూరిటీ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళు ఏజెంట్లు ఎక్కడ రావాలి, వాళ్ళ వెహికల్ పార్కింగ్ ఎక్కడ ఇస్తున్నాము, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఇంకా క్లారిటీగా త్వరలో తెలియజేస్తాం. 2 లేయర్ సెక్యూరిటీ కాకుండా 3 లేయర్ సెక్యూరిటీ మనం ఇవ్వడం జరిగింది. ముందు కేంద్ర పలకాలు ఉన్నారు లోపలికి ఫస్ట్ లేయర్లో, సెకండ్ లేయర్లో మన స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉన్నారు, తర్వాత థర్డ్ లేయర్లో మనం ఎంట్రన్స్లో కూడా మన సివిల్ పోలీస్ కూడా పెట్టుకున్నాం. ఎనీ టైం ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసరు, సిఐ ర్యాంక్ ఆఫీసర్, ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్తో పాటు వీళ్ళందరూ ఎక్స్ట్రా ఆఫీసర్స్ కూడా 3-4 ఆఫీసర్ ర్యాంక్లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కోసం. సపోజ్ వాళ్ళకి సెపరేట్ క్యాండిడేట్స్కి కానీ, లేకపోతే వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారో వాళ్ళ క్యాండిడేట్స్ కానీ సెపరేట్గా సీసీటీవీ కెమెరా స్వింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఒకవేళ వాళ్ళు అది కాకుండా ఇక్కడ చూడాలన్నా కనీసం 2-3 పార్టీతో పాటు ఇక్కడ తీసుకుని వచ్చేసి చూపించడం అనేది జరుగుతున్నాయి. సో అందుకే మనము ఈ 150 to 200 మీటర్స్ కూడా స్టెరిలైజ్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ మన వెహికల్, ఏ వెహికల్, ఆఫీసర్స్ వెహికల్ కూడా దీని లోపలికి రాకుండా బయటకు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది చివరి వరకు మన కౌంటింగ్ రోజు జరుగుతున్న వరకు కూడా సేమ్ కట్టదిట్టమైన సెక్యూరిటీ అనేది కంటిన్యూ అవుతాయి. ఎవరు వచ్చినా ఎంట్రీ చేయాలి అన్నది బేసిక్ సింపుల్ థింగ్స్. అన్ని రిజోర్ట్లో కూడా సెక్యూరిటీ వేసుకుంటున్నాము. మనము వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళ ప్లేస్లో సెక్యూరిటీ చూసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం కొన్ని కామన్గా సెక్యూరిటీ పూలప్ చేసుకుంటున్నాం కాబట్టి అన్ని చోట్ల కూడా పోలీస్ పర్సన్స్ ఉంటాయి. 144 సెక్షన్ అమల్లో ఉంటున్నది కూడా అన్ని చోట కూడా మేము ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. అది ఇంకా నెక్స్ట్ 2-3 డేస్లో ఇంకా కూడా కొంత క్లారిటీగా వాళ్ళకి చెప్పడం జరుగుతాయి. ఏ పర్మిషన్ ఇలాంటి విక్టరీ మార్చ్ కానీ చేయడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఒకవేళ అలాంటి ఏం చేస్తారంటే వాళ్ళపైన కఠిన యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళపైన కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాము.